నమస్కారం. భగవద్గీత పాఠమునకు స్వాగతం. గత వారం మనం 4వ అధ్యాయం చూసాం. ఇవాళ 5వ అధ్యాయానికి ప్రవేశిద్దాం. ఐదవ అధ్యాయంలో మనం చూసినట్టయితే 4వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు కర్మయోగం గురించి వివరించి చివర్లో కర్మ సన్యాసం గురించి కూడా వివరిస్తాడు. కర్మయోగము అంటే ఏదైతే మనం చేయాలనుకుంటాం ఒక పని, ఆ పని చేయడం ఒకటే కాకుండా ఆ పనితో పాటు జ్ఞానాన్ని కూడా పొందడం లేక జ్ఞానమును పొందేటటువంటి కార్యములనే చేయడం, దీన్ని కర్మయోగము అంటాం. ఇది మనం 3, 4 అధ్యాయాల్లో మనం దీని గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. సో కృష్ణుడు 4వ అధ్యాయం చివరిలో కర్మయోగం చేయాలి అని చెప్పాడు. బట్ అట్ ద సేమ్ టైం కర్మ సన్యాసం కూడా చెయ్యి అంటాడు. ఇది మనకు కొద్దిగా అయోమయం ఏర్పడేటటువంటి సిచ్యువేషన్. అంటే దీన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే మరొకసారి మొదట మనం కర్మయోగము మరియు కర్మ సన్యాసం అంటే ఏంటి, ఈ రెండిటికి గల తేడాని మనం గుర్తించాలి. సామాన్యంగా చూస్తే పైకి కనిపించేది ఏంటంటే కర్మ సన్యాసము అంటే కర్మను త్యాగం చేయడం, సన్యాసం అంటే వదలడం. అయితే కర్మయోగమును చేసి కర్మ సన్యాసం ఎట్లా చేయాలి? కర్మ సన్యాసం అంటే చేయకుండా వదిలేయడం, కర్మయోగం అంటే చేయడం. ఈ రెండింటినీ ఎలా చేయాలి అనేటటువంటి అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కృష్ణుడు 4వ అధ్యాయంలో అంటాడు, లేచి నిలబడు, యుద్ధం చేయుము అంటాడు. అర్జునుడిని కర్మ చేయునట్లు ప్రోత్సహించడాన్ని మనం చూసాం. కావున కర్మ సన్యాసము అంటే కర్మను వదలడం కాదు అని అర్థమైపోతుంది. ఎందుకంటే కర్మ సన్యాసం చేయమని చెప్పేసి లేచి యుద్ధం చేయమంటే రెండూ కూడా తద్విరుద్ధంగా అనిపిస్తాయి. సో కృష్ణుడు చెప్పిన మాటల్లో లేచి యుద్ధం చెయ్యని చెప్పాడు, కర్మ సన్యాసమును చేయమని కూడా చెప్పాడు. అంటే ఆ రెండు ఒకటి కావు అని తెలిపోయింది. శాస్త్రీయంగా చూస్తే కర్మ సన్యాసము అంటే ద్వంద్వాతీతము. ద్వంద్వములు అంటే మనకు తెలుసు, సుఖము దుఃఖము, న్యాయము అన్యాయము, పుణ్యము పాపము, ఇవి రెండు కూడా ద్వంద్వములు అంట. ఇది ఒకదానిని విడిచి ఇంకోటి ఉండదు. సుఖం వచ్చిందనుకోండి, సుఖంతో పాటే దుఃఖం కూడా వస్తుంది. ఒట్టి సుఖం ఉండేది ఎవ్వరికీ ఉండదు, ఒట్టి దుఃఖం కూడా ఎవరికీ ఉండదు. ఈ రెండూ సరి సమానంగానే ఉంటాయి. కర్మఫలముపై కోరిక లేకుండా కర్మ చెయ్యడం, దీన్ని ఇక్కడ మనం కర్మ సన్యాసము అంటాము. అవునా? కర్మ సన్యాసం అంటే కర్మను వదలడం కాదు, కర్మ చేయుట యందుగల కామక్రోధాలను వదలడం. అంటే కర్మ చెయ్యాలి, దానిపైన ఉన్నటువంటి కోరికలను అటాచ్మెంట్ను వదలడాన్ని కర్మ సన్యాసం అంటాం. కానీ పని చేయకుండా నిష్క్రియుడిగా ఉండడాన్ని కర్మ సన్యాసము అనరు. అంటే కామక్రోధములకు అతీతముగా మరియు జ్ఞాన మార్గంలో సాగుము అనేది అర్జునుడికి కృష్ణుడిచ్చినటువంటి సందేశం. అయితే కామక్రోధాలకు అతీతంగా జ్ఞాన మార్గమునందు యుద్ధం చేయడం ఎలా, దీనిని అర్థం చేసుకోవాలంటే కొద్దిగా కష్టమైన విషయం. దీని గురించి అర్జునుడు కృష్ణుడిని మరింత వివరణను మన అందరి పరంగా అడుగుట ద్వారా ఈ 5వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ అధ్యాయంలో కృష్ణుడు కర్మ సన్యాసం గురించి విశేషమైన వివరాన్ని మనకు అందిస్తాడు. ఈ యొక్క అధ్యాయం పేరే కర్మ జ్ఞాన సామరస్య యోగము. అంటే కర్మకు జ్ఞానానికి రెండిటికీ కూడా ఒక సామరస్యమైన విషయాలన్నింటినీ కూడా కృష్ణుడు మనకిక్కడ ఉపదేశిస్తాడు. మనం అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్రేయ యతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అంటాడు.
అర్జునుడు ఏమంటాడంటే, ఓ కృష్ణ, నీవు ఒకసారి ఏమో యుద్ధమునందు పోరాడు అని అంటావు, మరొకసారేమో కర్మ సన్యాసం చెయ్యి అంటాం. ఒకవేళ కర్మ సన్యాసం అంటే కర్మ త్యాగమే అయితే, కర్మను వదలడమే అయితే, ఇది కర్మ త్యాగానికి కర్మ అనుష్ఠానానికి ఒకదానికొకటి విరుద్ధం కదా. ఈ రెండింటిలో నన్ను ఏది చేయమంటావు? కర్మాను అనుష్ఠించమంటావు, వదలమంటావా? కన్ఫ్యూజన్ ఏర్పడింది. సో ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. నాకు ఏది శ్రేయస్కరమైనది అని అర్జునుడు అడుగుతాడు. యుద్ధం చేసేటప్పుడు ద్వంద్వం ఉంటే ఉంటుంది. అంటే ఎవరో గెలవడం, ఇంకోటి ఓడిపోవడం. ఇక్కడ ఏమంటాడు? ద్వంద్వత్యాగము చేత యుద్ధము చేయుట ఎట్లా? ఏమీ అటాచ్మెంట్ పెట్టుకోను, నేను గెలవాలని యుద్ధం చేయను, ఓడిపోవాలని యుద్ధం చేయను. అలా చేయడం ఎలాగ? ఏదైనా ఒక గురి ఉంటే కదా చేయడానికి వీలవుతుంది. ఏమీ అన్నీ మనసులో ఉన్నవన్నీ సన్యాసం చేసి పని ఎలా చేయాలి? నాకు అక్కర్లేదు, నాకేమీ వద్దు అని యుద్ధం ఎలా చేయాలి? దానికి ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అనేది అర్జునుడి యొక్క ప్రశ్న. కర్మ సన్యాసము మరియు కర్మయోగము రెండూ కలిపి చేయడం ఎలా సాధ్యము? యుద్ధం అన్నప్పుడు రాగద్వేషాలు ఉంటాయి. నేను గెలవాలి, వాడు చనిపోవాలి. ఈ కారణం చేత కృష్ణుడి మాట మనకు ఖచ్చితంగా అర్థం కాకుండా ఉంటుంది. దాని కొరకు అర్జునుడు కృష్ణుడి యందు వివరణ కోరుతాడు. కృష్ణుడు అంటాడు, శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయస్సకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే జ్ఞేయః స నిత్య సన్యాసే యో న ద్వేష్టే న కాంక్షతే నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఇది భగవానుడు అర్జునుడికి చెప్పేటటువంటి సందేశం. ఇక్కడ అర్జునుడు అడిగినటువంటి ఈ ప్రశ్నకు కృష్ణుడు సమాధానంగా ఒక చిన్న పొడుపు కథ లాంటివి చెప్తాడు. ఈ శ్లోకంలోని పదాలు జాగ్రత్తగా విడిపించి అర్థం చేసుకుంటేనే ఇది అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇక్కడ వాడబడినటువంటి సన్యాసము అనే పదం మనకు తెలిసి సన్యాసం అంటే ఏంటి? కాషాయ వస్త్రం ధరించడం, ఏదో ఒక ఆశ్రమానికి పీఠం పైన ఆసనానికి కూర్చోవడం, వచ్చిన వాళ్ళు కాళ్ళపైన పడుతుంటే వాళ్ళకి ఆశీర్వాదం చేయడం, వచ్చే భక్తులకి అన్నప్రసాదాలకు కావలసినటువంటి సేవలు చేయడం, పెద్ద పెద్ద శ్రీమంతుల దగ్గర నుంచి డబ్బు తీసుకొని లేని వారి కోసం కొన్ని ఆ సదుపాయాలని, ఊళ్ళో నీళ్లు లేదు, నీళ్ళకి సంబంధించి ఒక ట్యాంకు కట్టించడం, గుడియో బడియో ఇలా కట్టించడం, ఇవి అనుకుంటాం. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కూడా చేస్తాయి. సన్యాసం చేయాల్సిన అవసరం లేదు, ఎవరైనా చేయొచ్చు. మనకు తెలిసినటువంటి సన్యాసము అంటే ఇదే, పైకి మనకు తెలిసింది ఇదే. కానీ కృష్ణుడు చెప్పేది వేరు. శాస్త్ర ప్రకారం ఇక్కడ వాడబడినటువంటి సన్యాస పదం మనకు అర్థం ఏంటంటే, సన్యాస ఆశ్రమము కాదు. ఎవరైతే రాగము ద్వేషములకు దూరంగా నిలబడతారో వారిని సన్యాసులు అంటారు. అంటే మనం దీన్ని కొద్దిగా సంధిగా విడదీసామనుకోండి, స ప్లస్ అహం ప్లస్ న్యాసం, సన్యాసం. స అంటే సంస్కృతంలో అతడు అని అర్థం. అహం అంటే ఏంటి? అహంకారాన్ని అని అర్థం. సో స అంటే ఇంకొక పదంలో సంపూర్ణ దోషరహితుడైనటువంటి భగవంతుడు. స అంటే భగవంతుడు. మన సంస్కృతంలో సహ, ఏషః ఇలాంటి పదాలు, అతడు, ఇతడు అనేటువంటి పదాలు ఉన్నాయి. స అంటే భగవంతుడు, అహం అంటే అహంకారాన్ని, న్యాసం అంటే వదిలేయడం. భగవంతుని యందు అహంకారాన్ని ఎవడైతే వదిలేస్తాడో అతడిని సన్యాసి అంటారు. అతని యందు మన అహాన్ని, రాగాన్ని, ద్వేషాన్ని, అహంకారాన్ని న్యాసం చేయడం, దీన్ని సన్యాసం అంటాడు. కృష్ణుడు అంటాడు, కర్మయోగము కర్మ సన్యాసము కన్నా చాలా ఉన్నతమైనది. ఎందుకంటే ఇచ్చట అర్జునుడు నాకు కౌరవులపై ద్వేషం లేదు, మేమే గెలవాలి అనే కోరిక కూడా లేదు,
నాకు ఫలముపై ఎలాంటి ఆశ కూడా లేదు. మొదట్లో 1వ అధ్యాయంలో నేను ఎందుకు యుద్ధం చేయాలి కృష్ణ, నేనేం రాజు అవ్వాలని లేదు, నాకు వాళ్ళంటే ద్వేషం లేదు, మేమే గెలవాలనే కోరిక లేదు, కాబట్టి నేను యుద్ధం చేయను అంటాడు. అంటే నాకు కౌరవులపైన ద్వేషం లేదు, గెలవాలని లేదు, ఫలం పైన ఆశ లేదు అని యుద్ధం చేయకుండా నిష్క్రియుడై కూర్చుంటే అదేమో కర్మ సన్యాసం అవుతుంది, బాగానే ఉంది. కాకపోతే అలా ఊరికే కూర్చుంటే ఏమవుతుంది? కర్తవ్య కర్మ చేసినవాడు కాలేడు. దీనివల్ల ఏమవుతుంది? అధర్మమునకు జయం కలుగుతుంది. ఇప్పుడు నా దుర్యోధనుడు మా బంధువులే కదా, మా పెదనాన్న పిల్లలే కదా, వాడితో నేను ఎందుకు యుద్ధం చేయాలి? నాకేమి రాజ్యం కావాలని లేదు, అతడే రాజయ్య కూర్చొని నేను ఊరికే అతను చెప్పిన పని చేసుకుంటూ ఉంటాను అన్నట్లయితే, దుర్యోధనుడు ఏ విధంగా వక్ర బుద్ధితో జనాలను హింసిస్తాడో దాన్ని ఇతడు అనుసరించాల్సి ఉంటుంది. అంటే ఏమవుతుంది? అధర్మం ప్రబలిపోతుంది. సో ఇక్కడ నిష్క్రియుడై కూర్చుంటే కర్మ సన్యాసమేమో చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఏం కోరికలు లేవు కదా, నాకు రాజవ్వాలని లేదు, ద్వేషం లేదు, ఫలం పైన ఆశ లేదు, బాగానే ఉంది. ఇదంతా కర్మ సన్యాసం కిందికే వస్తుంది. కానీ కర్మయోగము కాదు. ఎందుకంటే కర్మయోగం అంటే కర్తవ్యం ఏంటి? ఒక క్షత్రియుడి యొక్క కర్తవ్యం ఎక్కడైతే అధర్మం జరుగుతుందో అక్కడ యుద్ధం చేసి అక్కడ ధర్మాన్ని నిలబెట్టడమే క్షత్రియుడి యొక్క ధర్మం. కానీ అక్కడ ఇతను వదిలేశాడనుకోండి, అధర్మం ప్రబలిపోతుంది. అయితే ఊరికే కూర్చుంటే కర్తవ్య కర్మ చేసినవాడు కాలేడు. కర్మ సన్యాసము కర్మయోగంతో పాటుగా ఒకదానితో ఒకటి అనుబంధంగా ఉండాలి అనేది కృష్ణుడి యొక్క మాట. కర్మయోగము లేని సన్యాసము ఎన్నటికీ శ్రేయస్కరం కాదు అనేది కృష్ణుడి యొక్క సందేశము. ఇప్పుడు సన్యాసము అనేది మనకు అర్థపూర్ణం కావాలంటే కామము క్రోధములను త్యాగము చేయుటతో పాటు క్రియ కూడా ఉండాలి. ద్వేషం లేదు, బాగానే ఉంది, కోరిక లేదు, బాగానే ఉంది, అయినా కూడా యుద్ధం చేయాలి. నీకు అవన్నీ లేవు, మానసికంగా నీకు ఏ విధమైనటువంటి దురుద్దేశాలు ఉండకూడదు. బట్ శారీరకంగా నీ కర్తవ్యం ఏంటో అది చెయ్యాలి. అంటే ఒకవేళ నువ్వు యుద్ధం చేయాలంటే అతడు ద్వేషం అవ్వాలి, వాడిని నేను చంపేయాలి, అది ఇలాంటి కోరికలేం పెట్టుకోవద్దు. కేవలం ఏది చేస్తే ధర్మమో దాన్ని మాత్రం ఫాలో అవ్వు. అంటే దీంతో ఏమవుతుంది? కర్మ సన్యాసము కర్మ అనుష్ఠానము రెండూ జరుగుతాయి. యుద్ధమునందు పోరాడాలి, కానీ దాని యందు రాగద్వేషములు ఉండరాదు. క్రియ లేకుండా రాగము ద్వేషమును వదులటలో అర్థం లేదు. కావున ద్వంద్వాతీతమైన కర్మ చేయవలెను అనేటటువంటిది కృష్ణుడి మాట. మన జీవితం కూడా తీసుకున్నాం అనుకోండి, మన జీవనమే ఒక పోరాటం. ఇచ్చట మన కర్తవ్యాలను ఆచరించకుండా రాగము ద్వేషములు కామక్రోధములను వదిలి కర్మ సన్యాసమును సాధించాను అనుకుంటే పొరపాటు మరియు వ్యర్థం కూడా. నాకేం లేదండి, నాకు ఆశలేం లేవదండి జీవనంలో, నేను ఏం చెయ్యను అనుకుని కూర్చున్నాం అనుకోండి, పెద్దగా భగవంతుడు మనల్ని ఎందుకోసం పుట్టించాడో అది చేయలేదు. మనకు జీవితంలో ఎవరిపైన ద్వేషము ఉండకూడదు. అది దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తారు. మనం సమాజంలో ఒక చిన్న పాత్రను పోషిస్తున్నాం. ఇప్పుడు సినిమాలు తీసుకోండి, సినిమాలో ఏ విధంగా కళాకారులు పాత్రలను పోషిస్తారో అలాగే మనం ఈ భూమిపైన ఒక పాత్రను పోషించడానికి వచ్చాం. సినిమాలో అయితే హీరో కథానాయకుడు, తర్వాత విలన్, హీరో విలన్ను ఇద్దరూ భయంకర రాగద్వేషాలతో కొట్టుకొని చనిపోతారు. కానీ సినిమా అయిపోయిందనుకోండి, ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఏదో సందర్భంగా 100 సంవత్సరాలు ఆడింది అలా చూశారనుకోండి, వాళ్ళిద్దరూ పక్కన హాయిగా నవ్వుకుంటూ కనిపిస్తారు. ఆ సినిమా షూటింగ్ తీసే సెట్లో కూడా చూడండి, హీరో తర్వాత విలన్ను చాలా సంతోషంగా వాళ్ళ పాత్రను వాళ్ళు పోషిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ సినిమా స్క్రీన్ పైన ఏం కనిపిస్తుంది? ఒక్కరిని చూస్తే ఒక రగిలిపోతారు.
మనం చూసేదేంటి, హీరోకి విలన్ పైన ఎంత కోపం ఉంది, ఆ కోపాన్ని చూపించడానికి వీడొక 4 దెబ్బలు వేస్తాడు, వాడు ఇంకో 4 దెబ్బలు ఎక్కువ వేస్తాడు. సో ఇలాంటివన్నీ సినిమాలో కనిపిస్తుంటాయి. బట్ మీరు షూటింగ్ చూశారనుకోండి విచిత్రంగా అనిపిస్తుంది. సో ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, నీ పాత్రను పోషించు, ఆ పాత్రకు ఇంకొక పాత్రకు గల రాగద్వేషాలు అక్కర్లేదు. సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక పాత్రను పోషించడానికి వచ్చిన వాళ్ళే. వాళ్ళు పని అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. కేవలం సినిమాలో మాత్రమే గొడవలు, తర్వాత ఉండవు. కాబట్టి నువ్వు ఏదైనా క్రియలు చేయాలంటే చేసుకో, కానీ ఒకరిపైన ఒకరికి రాగద్వేషం అక్కర్లేదు. నీ కర్తవ్యం ఏంటి అది చెయ్యి. మన జీవనమే ఒక పోరాటం. సో ఇలాగా కేవలం నేను రాగం లేదు, ద్వేషం లేదు, నేను ఎవరిపైన ఏమీ ఉన్నాను, ఊరికి జడభరతుడిలాగా కూర్చున్నాను అనుకోండి, జీవనం వ్యర్థమైపోతుంది. దీని ద్వారా ఎప్పటికీ విజయాన్ని సాధించలేము, మరి మోక్షాన్ని కూడా పొందలేము. ఎందుకంటే క్రియ లేకుండా మోక్షం ఎలా వస్తుంది? ముక్కు మూసుకుంటే మోక్షం రాదుగా. రాగము ద్వేషమును వదులుటతో పాటుగా బ్రతుకు అనే జీవన సంగ్రామంలో మన కర్తవ్యములనే పోరాటం కూడా చెయ్యాలి. అదే నిజమైన జీవన ధర్మం. ఈ విధంగా ద్వంద్వాతీతమైనటువంటి జీవనమును సాగించేవాడు రాగద్వేషముల నుండి విముక్తుడవుతాడు. ద్వంద్వాతీతములంటే సుఖమైనా పర్లేదు, దుఃఖమైనా పర్లేదు, నేను రెండిటికీ రెడీగా ఉన్నానడమే ద్వంద్వాతీతము. సుఖానికి మాత్రమే ప్రిపేర్ అవ్వడం, దుఃఖానికి మాత్రమే ప్రిపేర్ అవ్వడం, అది ఒకటి వచ్చిందనుకోండి, ఇంకోటి ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందనుకోండి, ఇబ్బంది అవుతుంది. రెండూ నాకేం ఇబ్బంది పెట్టవనుకోండి, దాన్ని ద్వంద్వాతీతంగా బతకడం. ఇచ్చట కృష్ణుడు అర్జునుడిని మహాబాహో అని సంబోధిస్తాడు. మహాబాహో అంటే ఏంటంటే అర్థం పెద్ద పెద్ద భుజబలము కలిగిన వాడు అని అర్థం. భుజబలము కలవాడు, మహావీరుడు అని పైకి కనిపించే అర్థం. ఇచ్చట మరొక విశేషమైనటువంటి అర్థం కూడా ఉంది. మహాబాహు అంటే రాగద్వేషములను, కామక్రోధములను నియంత్రించినవాడు అని అర్థం, అంటే లోపలి అర్థం. కృష్ణుడు అంటాడు, నీలో కర్మ సన్యాసం కలదు, అయితే దాంతోపాటు కర్మయోగము కూడా ఆచరించగల మహావీరుడు నీవు అనేటటువంటి ధ్వనితో సంబోధిస్తాడు. ప్రారంభంలో మొదటి అధ్యాయంలో చాలా కారణాలు చెప్తారు. నాకేం వాళ్ళపైన కోపం లేదు, ద్వేషం లేదు, నాకు రాజవ్వాలని కోరిక లేదు, ఇంతమంది చనిపోతారు, ఇవన్నీ కూడా కర్మ సన్యాసానికి సంబంధించినవి. కానీ దాంతోపాటు యుద్ధం కూడా చేయాలి, నాకేం ఆశ లేదు, కానీ కూడా ధర్మ ప్రతిష్టాపన కోసం నేను యుద్ధం చేస్తాను, అది కర్తవ్యం. సో ఇవి రెండూ ఉండాలనేది కృష్ణుడి యొక్క సందేశం. తర్వాత మరొక శ్లోకం చూస్తే, సాంఖ్యయోగో పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం. అంటే చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది పని. కర్మ సన్యాసమును మరియు కర్మయోగమును వివరించినటువంటి భగవంతుడు ఇచ్చట సాంఖ్యాన్ని, మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగము చూసాం. సాంఖ్యము అంటే ఏం లేదు, జ్ఞానం అంతే, తత్వం తెలుసుకోవడాన్ని సాంఖ్యము అంటాం. మన అది సంఖ్యాశాస్త్రం గురించి కాదు. వెనకటికి జ్ఞానాన్ని సాంఖ్యము అనేవాడు. సో మనం దాన్ని కొద్దిగా మన భాషలో ఇంగ్లీష్లో కొద్దిగా అనువర్తించామనుకోండి, స్పిరిచువల్ విజ్డమ్. స్పిరిచువల్ విజ్డమ్ అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, దాన్ని సాంఖ్యము అంటాం, లేకపోతే తత్వజ్ఞానము అంటాం. ఇవన్నీ తెలుసుకోవడం. మరి యోగం అంటే ఏంటి? ఆచరించేదాన్ని యోగం అంటాం. స్పిరిచువల్ ప్రాక్టీస్, స్పిరిచువల్ విజ్డమ్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే ఆధ్యాత్మిక గురించి తెలుసుకోవడం, ఆధ్యాత్మికంగా తెలుసుకున్న విషయాలను ఆచరించడం. ఇవి రెండు. మనం ఏదైనా సరే ఎందుకు తెలుసుకుంటాం? ఆచరించడానికే కదా. మనం బడిలో చాలా విషయాలు తెలుసుకుంటాం, ఎందుకోసం? ఆచరించడానికి. ఇప్పుడు స్కూల్లో, మనం కాలేజీలోనూ ఎన్నో పాఠాలు చదువుతాం, ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. కంప్యూటర్ తీసుకోండి, ఎన్నో ప్రోగ్రాములు నేర్చుకుంటాం. దేనికోసం? ఇంప్లిమెంట్ చేయడం కోసం. ఊరికి నేను ఏదో బడిలో చదివేశానండి, ట్రిగ్నోమెట్రీ, పైథాగరస్ థియరీ చదివేశానండి, నాకేం ఉపయోగం లేదో, అప్పుడు ఆ విషయాలన్నీ బుద్ధిని షార్ప్ చేయడానికి అంతే.
మనం బ్రతకడానికి ఏం కావాలి అనేది పై పై చదువుల్లో చదువుకుంటూ దాన్ని బట్టి మనము మన యొక్క కెరీర్ని మలుచుకుంటూ వెళ్తాం. అందుకే రెండు విషయాలు, ఒకటి సాంఖ్యము, ఇంకొకటి యోగము. ఇది ఈ పదాలని పైనోటికి అట్లా చెప్పుకున్నారనుకోండి, ఇదేదో మనకు సంబంధం లేనివి అనిపిస్తుంది. సాంఖ్యము అంటే జ్ఞానం, తెలుసుకోవడం. యోగము అంటే ఆచరించడం. ఈ రెండింటినీ వివరిస్తారు శాస్త్రమునందు. సాంఖ్యము అంటే సమ్యక్ ఖ్యాతి, అంటే ఇది గణితం కాదు, అది శుద్ధమైనటువంటి ఆత్మతత్వ విజ్ఞానం. భగవద్గీతలో సాంఖ్యము అని చెప్పారంటే ఆధ్యాత్మికంగా మనము మన గురించి స్టడీ చేస్తూ వెళ్తాం కాబట్టి ఆత్మతత్వ విజ్ఞానము అంటాం. కంప్యూటర్ విషయంలో సాంఖ్యము అన్నారనుకోండి, కంప్యూటర్ జ్ఞానము అని అర్థం. ఇక్కడ ఆత్మతత్వము మరియు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి 2వ అధ్యాయంలో సాంఖ్యము అని, సాంఖ్యయోగము అంటాం. ఎవరి అరిచేతలో ఈ బ్రహ్మాండం మొత్తం నడుస్తుందో అతడిపై గలటువంటి అవగాహన ఏర్పరచుకోవటమే సాంఖ్యం. ఇది ఎవరికైతే తెలుసో వారు పండితుడు, ఎవరికైతే ఈ విషయం తెలీదో వారిని బాలిషులు, ఇంకా చిన్నపిల్లలు అంటారు. మరియు వారి యొక్క మాటలు నిరాధారమైనవి అంటాడు కృష్ణుడు. ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఇందులో సాంఖ్యం కానీ యోగం కానీ ఏదైనా ఒక్కటి తెలుసుకున్నా కూడా రెండూ తెలుసుకున్నట్ట ఫలం వస్తుంది అంటాడు భగవంతుడు. ఏదో ఒకదానిని నీవు బాగా ఆచరించగలిగితే సాంఖ్యాన్ని కానీ యోగాన్ని కానీ రెండింటి యొక్క ఫలమును పొందగలవు అని అంటాడు కృష్ణుడు. దీని యొక్క అర్థం ఏంటంటే జ్ఞానమును మాత్రమే లేదా కర్మను మాత్రమే ఆచరించమని అర్థం కాదు. మనం కర్మను బాగా ఆచరించడం అంటే ఏంటి? బాగా తెలుసుకొని జ్ఞానపూర్వకంగా ఆచరించడమే కదా. ఊరికి నేను ఆ ప్రాక్టీస్ చేసుకుంటూ పోవడం కాదు కదా. బాగా తెలుసుకుంటాను, ఇంకా బాగా ఆచరించాలంటే ఇంకా బాగా తెలుసుకుంటాను. అంటే కర్మను చేయడం బాగా నేర్చుకున్నాం అనుకోండి, జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదేవిధంగా జ్ఞానం బాగా ఉండటం అంటే ఏంటి? ఆచరిస్తూ పోతేనే జ్ఞానం ఏర్పడుతుంది, లేకపోతే ఏమవుతుంది? థియరిటికల్ నాలెడ్జ్ అవుతుంది. సో థియరిటికల్ నాలెడ్జ్ కూడా ఒక స్టేజ్కి పనికిరాదు. ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు 10వ తరగతి వరకు విషయాలన్నిటి బట్టి పట్టుకుంటూ పోతారు, ఎందుకంటే అర్థం కాదు, బట్టి పట్టుకుంటూ పోతారు. తర్వాత పై చదువులు కూడా బట్టి పట్టగలరా? పట్టలేరు, ఎందుకంటే విషయం ఎక్కువ. అప్పుడేం చేయాలి? అర్థం చేసుకొని ఆచరించగలిగితేనే అర్థం అవుతుంది. అంటే ఒకటి కావాలంటే ఇంకోటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రెండిటి కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఒకటి కావున దీని ఏమంటామంటే జ్ఞానం ద్వారా కర్మ పొందడమా, లేకపోతే కర్మ ద్వారా జ్ఞానం పొందడమా, రెండూ ఒక మార్గాలు ఉన్నాయి. ఒకటి తీసుకుంటే రెండూ వస్తాయి. కావున ఒకటి జ్ఞానప్రదమైనది, మరొకటి కర్మప్రధానమైనది. ఒకటి మరొక దానితో అనుబంధంగా ఉంటుంది. మనం కూడా చదివేటప్పుడు చూడండి, కొన్ని కోర్సులు థియరిటికల్గా ఉంటాయి, కొన్ని ప్రాక్టికల్గా ఉంటాయి. ఇప్పుడు ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ అని తీసుకోండి, ప్రాక్టికల్ విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఐటీఐ తీసుకుంటే చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. ఐటీఐ చదివితే ఇంకేం చదవాలి? డిప్లొమానో ఏదో చదవాలి, అందులో కొద్దిగా థియరీ యాడ్ అవుతుంది. సో ప్రాక్టికల్ నుంచి థియరీకి వెళ్తాం. సో పై చదువులు వెళ్తూ ఏమవుతుంది? తెలుసుకుంటూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. ఒకదానితో ఉంటే ఒకటి అనుబంధం ఏర్పడుతుంది. పై చదువులు చదవాలంటే థియరిటికల్గానే ఉండాలి, ప్రాక్టికల్గానే ఉండాలి. నేను ఒట్టి నేర్చుకుంటూ పోతాను, ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేస్తాను, ఆచరించలేను అంటే అది ప్రయోజనం లేదు. ఎవరైతే దీనిని తెలుసుకుంటారో వారిని పండితుడు మరియు నిజమైన ఫలమును పొందువారు అని అంటాడు కృష్ణుడు. సో తత్వజ్ఞానంతో పాటు ఆచరించే జ్ఞానం కూడా ఉండాలి. ఒకటి లేకుండా ఇంకొకటి ఉండదు. నేను ఒకటి ఆధ్యాత్మికంలోనూ అంతే. నేను శుద్ధమైనటువంటి ఆత్మతత్వం గురించి నేను చేసుకుంటూ పోతాను, తపస్సు చేసుకుంటూ పోతానంటే తపస్సు అనేది కూడా మళ్ళీ క్రియనే కదా, అది కర్మనే కదా. సో కర్మ లేకుండా జ్ఞానం లేదు, జ్ఞానం లేకుండా కర్మ లేదు. ఒకదానితో ఒకటి అనుబంధంగా ఉంటుంది అనేది కృష్ణుడి యొక్క సందేశం. కాబట్టి రెండూ తెలుసుకోవాల్సిందే, రెండు మార్గాలు కావాల్సిందే అంటాడు భగవంతుడు. తర్వాత మరొక శ్లోకం, యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైర్ అపి గమ్యతే
ఏకం సాంఖ్యం చ యోగం చ యహ పశ్యతి స పశ్యతి అంటారు. జ్ఞానులు తమ కోసం కాకుండా లోక కళ్యాణం కొరకు దారి చూపగలటువంటి సులువైన కర్మలను చేయవలసి ఉంటుంది. జ్ఞానులు ఏం చేస్తారు? ఇప్పుడు సన్యాసులు కానివ్వండి, జ్ఞానులు కానివ్వండి, వాళ్ళు కర్మ చెయ్యకూడదని కాదు, వాళ్ళ కోసం వాళ్ళ కర్మ చేయరంతే. వాళ్ళకి నాకు నేను చేసుకోరు. వాళ్ళు లోక కళ్యాణం కొరకు, లోకంలో అందరూ బాగుండాలని కర్మ చేస్తారు. ఎందుకంటే సమాజము వారిని అనుసరిస్తుంది కాబట్టి. ఇది వారిపై గలటువంటి సామాజిక బాధ్యత. కావున జ్ఞానము మరియు కర్మయోగం ఒకదానితో ఒకటి అనుబంధమైనది. జ్ఞానప్రదము మరియు కర్మప్రదము ఈ రెండింటి గమ్యము కూడా ఒకటే. సో జ్ఞానం ఉన్న వాళ్ళంతా ఒక మార్గంలోను, ఒట్టి కర్మ చేసే వాళ్ళంతా ఒక మార్గంలో అలా ఉండదు. ఇప్పుడు మనకు మన యొక్క సమాజంలో చూడొచ్చు. కొంతమంది పండితులు ఉంటారు. ఆ పండితులు ఏం చేస్తారు? వాళ్ళు పూజలు పురస్కారాలు అవన్నీ చేయకుండా రోజు వేద పారాయణము అవి చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకొంతమంది చూస్తాం, వాళ్ళ పాపం వేద పారాయణము అవన్నీ ఏం కాదు, ఏదో పూజలు వ్రతాలు అలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోతారు. పౌరోహితులను తీసుకోండి. పౌరోహితులు కావాలంటే వాళ్ళు పౌరోహితుడు కావాలన్నా పండితుడు కావాలన్నా ప్లాట్ఫామ్ ఒకటే. చిన్నప్పుడు పిల్లలు ఏం చేస్తాం, వెనకటికి వేదం నేర్పించేవాళ్ళు. వేదం ఋగ్వేదం కానివ్వండి, యజుర్వేదం కానివ్వండి, సంహిత ఉంటుంది. అది మొత్తం నేర్చుకోవడానికి సుమారు 6 నుంచి 7 సంవత్సరాలు శ్రమించాల్సి వస్తుంది. అంటే చదవడం ఒక్కటే కాదు, ఆ ఋగ్వేద సంహితలో ఉన్నటువంటి శ్లోకాలన్నింటినీ కూడా తలలో పెట్టుకోవాలి. అది ముఖ్యం. కేవలం చదవడమే అయితే ఒక 2-3 నెలల్లో మనం పుస్తకం చూస్తూ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ వయసులో కూడా మనం వేదం నేర్చుకోవాలంటే చాలా కష్టం కదండి. ఏం కష్టం లేదు. అది పలకడానికి, ఉచ్చరించడానికి ఒక 2 నుంచి 3 నెలల సాధన సరిపోతుంది. కాకపోతే పిల్లలు ఏం చేస్తారంటే పుస్తకంలో ఉన్న విషయాలని మస్తకంలో పెట్టుకుంటారు. తలలో పెట్టుకోవాలి. మనకి ఈ వయసులో అయితే తలలో పెట్టుకోవడం కుదరదు. కాబట్టి వేదం చదవచ్చు. వేదం పుస్తకంతో చదవడం వేరు, తలలో పెట్టుకొని చదవడం వేరు. సో పిల్లలు ఏం చేస్తారు? తలలో పెట్టుకొని చదువుతారు. ఇక్కడ వేదం చదివిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? మళ్ళీ డివైడ్ అవుతుంది. అక్కడ జ్ఞానప్రదము కర్మప్రదము అనేది 2 డివైడ్ అవుతాయి. వేదం 6 సంవత్సరాలు అభ్యాసం చేశారనుకోండి, కొంతమంది ఏం చేస్తారు? పై చదువులు అంటే ఈ వేదంలో ఏదైతే విషయాలను తెలుసుకున్నారో వాటికి అర్థాలు తెలుసుకుంటూ పోతారు. చిన్నప్పుడు మనమే అంతే కదా. చిన్నప్పుడు ఏం చేస్తారు? పిల్లలకి భగవద్గీత నేర్పిస్తారు. భగవద్గీత పిల్లల్ని కంఠాపాఠం చేయడం, తర్వాత భగవద్గీత శ్లోకాల పోటీలు ఇవన్నీ మనం చూస్తుంటాం కదా. కొంతమంది పిల్లలు 18 అధ్యాయాలు ఉన్నటువంటి విషయాలు అనర్గళంగా చెప్తారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అర్థం తెలిసిన అర్థమా? లేదు, శ్లోకం వస్తుంది అంతే. దానికి అర్థం ఏంటి, అది అనుసంధానం వాళ్ళకి ఏం తెలియదు. ఒట్టి శ్లోకాలు చెప్పగలరు. మొదట ప్రారంభంలో శ్లోకాలు నేర్చుకుంటే పెద్దయ్యాక ఆ శ్లోకాలు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? శ్లోకాలను ఏం బైహార్ట్ చేయడం లేదు. ఆ శ్లోకాల యొక్క అర్థం తెలుసుకుంటే చాలు. మనకు శ్లోకం అవసరం లేదు. ఆ శ్లోకంలో ఉన్న విషయాన్ని డీకోడ్ చేసి మన జీవనంలో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దీని కర్మప్రదమైన మార్గం. మనం చేస్తున్నది కర్మప్రదమైన ఆచరణతో జ్ఞానాన్ని పొందుతున్నాం. పిల్లలు ఏం చేస్తారు? జ్ఞానంతో ఆచరణ ఎలా పొందాలని నేను వెళ్తారనమాట. అలాగా వేదం నేర్చుకున్న తర్వాత వేదంలో ఉన్న వాక్యాలను ఎలా డీకోడ్ చేయాలి, దాని భాష్యం తెలుసుకోవాలని పై చదువులు కొంతమంది వెళ్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు? ఆ మంత్రాలను తీసుకొని పౌరోహితం లైన్కి వచ్చేస్తారు. పౌరోహితం చేయాలన్నా కూడా అందులో ఉన్న మంత్రాలన్నీ వేద మంత్రాలే. వేద మంత్రాలు తెలియకుండా పౌరోహితం పర్ఫెక్ట్గా చేయలేదు. ఏదో పుస్తకాలను బట్టి, లేకపోతే తండ్రి పౌరోహితుడైతే అతని యొక్క వచ్చి ఈ మంత్రం చెప్తే చాలరా ఈ పెళ్లిలో అలా నేర్చుకోవచ్చే కానీ సంపూర్ణంగా మన వశం కాదు. సో కొంతమంది జ్ఞానప్రదంగా వెళ్ళిపోతారు. ఆ వేదాలకి భాష్యం ఎలా తెలుసుకోవాలి, నా జీవితం ఎలా మార్చుకోవాలి అలా వెళ్తారు. ప్రవచనాలు అది ఇది పారాయణ చేసుకుంటూ కొంతమంది వెళ్తారు. ఇంకొంతమంది పౌరోహితం లైన్కి వస్తారు. ఇలాగా ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి. ఇంజనీరింగ్ చదివే దాంట్లో లేదా? కొంతమంది బీటెక్ చేస్తారు. బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ చేసి కాలేజీలో లెక్చరర్ చేయడానికి కొంతమంది వెళ్తారు. అవసరం లేదు, కొద్దిగా నేర్చుకున్న తర్వాత ఏ కంప్యూటర్ జాబ్ ఏదో ఒక జాబ్ చూసుకుందాం, మనం ఇంకోటికి టీచింగ్ మనకొద్దు. టీచింగ్ అనేది సాంఖ్యయోగం. లేదు, మనకి టీచింగ్ అవసరం లేదు, మనము
పని చేసుకుంటూ వెళ్దాం, కర్మయోగం. కాకపోతే ముందు వెళ్ళాలంటే ఒకదానికొకటి అనుబంధంగా ఉండాలి. అనుబంధం లేకపోతే ఒక చోట ఆగిపోతుంది, అది ముందుకు వెళ్ళలేదు. టీచింగ్ చేసేవాడికి ఒట్టి టీచింగ్ నాలెడ్జే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు సివిల్ ఇంజనీర్ ఉంటాడు, ఇలా చేయాలి అలా చేయాలంటాడు, కానీ రోడ్ వేయడం రాదు. మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీర్ అనుకోండి, ఈ యొక్క ఇంజిన్ పార్ట్ ఇలా తయారు చేయబడి ఉంటుంది అంటాడు. అతని యొక్క ఇంట్లో బండి ఇంజిన్ చెడిపోయింది అనుకోండి, మెకానిక్ షాప్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు కానీ చేయడానికి రాదు. కానీ మెకానిక్ తీసుకెళ్తాడు, ఏం చేస్తాడు, వానికి ఆ పేర్లు ఏం తెలియవు, కానీ అదన్నీ రిపేర్ చేసి ఇచ్చేస్తాడు. కానీ ఆ విషయాలు ఏమి తెలియవు అతనికి. ఎలా పనిచేస్తుంది, ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, లోపల 4 స్ట్రోక్ సిలిండర్ అంటే ఏంటి, 2 స్ట్రోక్ సిలిండర్ ఏం తెలియదు వాడికి. కానీ రిపేర్ ఎట్లా చేయాలో తెలుసు. తయారు చేసిన వాడికి రిపేర్ చేయడానికి రాదు, రిపేర్ చేసేవాడికి అది ఎలా పనిచేస్తుందో తెలియదు. ఇది కర్మయోగము జ్ఞానయోగము రెండు వేరువేరుగా అయితే మనం శ్లోకం చెప్పేవాడికి అర్థం తెలీదు, అర్థం తెలిసిన వాడికి శ్లోకం రాదు, అలా అవుతుంది. కృష్ణుడు ఏమంటాడు, రెండూ తెలిసిన వాడే ఈ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలడు, లేకపోతే వెళ్ళలేడు. ఇక్కడ జ్ఞానప్రధానమైన మార్గము కర్మప్రధానమైన మార్గం రెండు మార్గాలు ఉన్నాయి తప్ప ఒట్టి జ్ఞానమే ఒకటే ఉంది కర్మ ఒకటే ఉందని లేవు. ఒకదానికి వెళ్ళామనుకోండి ఇంకోటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా రాలేదనుకోండి ఒక స్టేజ్లో ఆగిపోతామంతే. ఇచ్చట కర్మ సన్యాసమే వేరు కర్మయోగమే వేరు అనేటటువంటి విషయానికి అర్థశూన్యము అంటాడు. ఇవి రెండూ కూడా ఒకదానితో ఒకటి అనుబంధమైనది. ఎవరు ఈ సత్యాన్ని తెలుసుకుంటారు వారు జ్ఞానులు పండితులు అని కృష్ణుడు అంటాడు. తర్వాత మరొక శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాది గచ్చతి. కర్మయోగం లేకుండా కేవలం ద్వంద్వాత్యాగము అంటే సన్యాసం మాత్రం తీసుకుంటాను, నాకు కర్మయోగం అక్కర్లేదు, నేను సమాజాన్ని మార్గదర్శనం మాత్రం చేస్తానంటే నేనేం చెయ్యను అంటే అది వ్యర్థము అంటాడు. ఎవడైతే చేసి ప్రాక్టికల్గా చేసిన వాడుంటే అతడే సరిగ్గా సమాజాన్ని మార్గదర్శనంలో పెట్టగలడు. లేకపోతే ఏమవుతుంది, థియరిటికల్ నాలెడ్జ్ అవుతుంది. ఎంతోమంది మనం జ్యోతిష్యం చూస్తుంటాం, సమాజానికి అలా అవుతుంది ఇలా అవుతుంది ఏవో చెప్తూ ఉంటారు. ఆల్ ఆర్ థియరిటికల్, కాకపోతే దాని అనుభవం వాళ్ళకు ఉండదు. ఇది నిజంగా జరుగుతుందా, ఇది అవుతుందా తెలియదు. కాకపోతే పుస్తకాల్లో ఉన్నాయి యథారీతిగా చెప్పేస్తారు, కానీ అది ఏ సందర్భంలో ఎవరికి పనిచేస్తుంది తెలియదు. మనం గ్రహణం వచ్చిన ప్రతిసారి ఏం చేస్తాం, టీవీ పెట్టుకొని చూస్తాం, లేకపోతే ఏదో గుళ్ళో ఏదో ప్రవచనాలు చెప్తుంటారు. గ్రహణం వచ్చేస్తుంది, ఈ రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా కష్టాలు వస్తాయి, వీలైతే మీరు ఒక హోమం చేయించుకోండి, శాంతి హోమం చేయించుకోండి అని అంటారు. మనం ఆ సమయంలో ఏం చేస్తాం, ఆ గ్రహణం ఒక 3 రోజుల ముందు నుంచి వాళ్ళు చెప్పినప్పటి నుంచి గ్రహణం వచ్చేంత వరకు కింద మీద పడతాం. ఏ గుడికి వెళ్ళాలి, ఎవరి పేరు ఫోన్ చేయాలి, మన ఇంట్లో గ్రహణం పట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం దానం ఇవ్వాలి, దాని గురించి తెగ ఆరాట పడిపోతాం. గుడికి వెళ్తాం, మన పేర్లు గోత్రాలు అన్నీ చెప్పించి 108 రూపాయలు అక్కడ కట్టి రసీదు తీసుకొని ఆ రోజు గ్రహణం ఏదైతే ఉందో ఆ రోజు పరిగెడతాం. అక్కడ కూర్చుంటాం, కూర్చుని వాడు ఏదో హోమం చేస్తూ ఉంటారు, మనము అక్కడ కూర్చొని దైవధ్యానం చేసుకురావడం అంటే ఏంటి, నాకేం కాకూడదు ఇలా చేసుకుంటూ కూర్చుంటాం. తర్వాత ఇంటికి వచ్చేస్తాం. గ్రహణం అయిపోయిన తర్వాత మనం గ్రహణం కోసం హోమం చేశాం కదా, అది పనిచేస్తుందా లేదా, ఒకవేళ మనం చేసుకున్నా కూడా మన కష్టాలు ఏమైనా వస్తాయా, అది ఎవడో ఆలోచించారు. ఇంకా నెక్స్ట్ గ్రహణం వచ్చేంత వరకు ఇంకా డ్రామా ఉండదు. మళ్ళీ నెక్స్ట్ గ్రహణం వచ్చిందనుకోండి, మళ్ళీ నాకేమవుతుంది, నా రాశికి ఏమవుతుంది, మళ్ళీ పరిగెడతాం. వచ్చి వెళ్ళిపోయి అరే ఇన్నిసార్లు గ్రహణాలు వస్తున్నాయి, మన పేరు పైన చాలాసార్లు వచ్చాయి, నేనేమో చేసుకున్నాను, చేసుకోని వాళ్ళు కూడా ఉన్నారు, చేసుకోని వాళ్ళకి ఏమైంది, చేసుకున్నందువల్ల నేనేం తప్పించుకున్నాను, ఎవడు ఆలోచించడు. ఇది ఆలోచించడు కాబట్టి సినిమా జరుగుతూ ఉంటుంది అక్కడ. అరే ఏం జరుగుతుంది, నాకేమవుతుంది, గ్రహణానికి నాకు లింక్ ఏంటి, భగవంతుడు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తాడు, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. అది చెయ్యం కాబట్టి
సినిమా నడుస్తూ ఉంటుంది. కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు, ఆచరణకు నోచుకోవాలి. ఏం జరుగుతుంది, ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతుంది, చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏదో చెడవుతుంది అంటున్నారు. అలా చెడైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? విదేశాల్లో చాలామంది ఉన్నారండి. వాళ్ళకంతా గ్రహణాలు ఆచరణలు అనేవి తెలియవు, కానీ వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడినారా? మనం చాలా ఉన్నాం, మనం ఆచరిస్తున్నాం. ఆచరించిన వాళ్ళు ఒక గ్రహణం నుంచి ఇంకో గ్రహణం వరకు నాకేం కష్టాలు రాలేదంటే చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? కష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరికి కష్టాలు ఎవరికి తప్పింది కాదు. మనకేమవుతుంది, కష్టం వచ్చింది అనుకోండి, అది దీనివల్ల వచ్చింది అనుకుంటాం, రాలేదనుకోండి దీనివల్ల రాలేదు అంటాం. అంతేగాని మనిషి జీవనంలో కష్టము సుఖము దుఃఖము రెండు కామనే. అది చేసినా చేయకపోయినా వస్తూ ఉంటాయి. అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అని పరిజ్ఞానం ఉండదు. శాస్త్రంలో చెప్పినటువంటి హోమాలు హవనాలు అన్నీ చెయ్యాలి. ఎందుకోసం చేయాలి? మన లైఫ్ స్టైల్ కోసం, మన సాంప్రదాయం కోసం, ముందటి తరాల వాళ్ళు కూడా ఇదే సాంప్రదాయంలో రావాలని చేయాలి. అంతేకాని నా కష్టం వస్తే కష్టం రాకూడదని చేయడం అనేది మూర్ఖత్వం. మనిషి అన్నాక కష్టం వస్తుంది. కష్టం రాకూడదంటే దేవతా శరీరాన్ని పెట్టుకోవాలి. మనం బాగా పుణ్యం చేసి ఏ తప్పులు చేయకుండా ప్రమోషన్ దేవతా శరీరానికి వెళ్ళిపోతే నో కష్టం, ఒట్టే సుఖమే. అలా చేయాలి. మనిషిగా పుట్టిన తర్వాత మనం భగవంతుడికి రిక్వెస్ట్ పెట్టినా పెట్టకపోయినా సుఖము దుఃఖము రెండు కామన్గా వస్తూ ఉంటాయి. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. దానికి ప్రిపేర్ అవ్వాలి. శాస్త్రము చదివి ఇప్పుడు కర్మయోగం లేకుండా కేవలం విషయం మాత్రం, జ్ఞానం మాత్రం తెలుసుకున్నాను. శాస్త్రము చదివి నాకు జ్ఞానం వచ్చింది, నేను ద్వంద్వాతీతుడును, నాకు ఎలాంటి కష్టాలు అవసరం లేదు, నాకేం అవసరం లేదు, నాకు ఎలాంటి కర్మ చేయడం అవసరం లేదు అని ఏ పని చేయకుండా కూర్చుంటే అది మనల్ని అధోగతికి తీసుకెళ్తుంది. అయితే ద్వంద్వాతీతుడవై కామక్రోధములను జయించి జ్ఞానముతో కూడినటువంటి కర్మ చేసినట్టయితే దాని ద్వారా మోక్షాన్ని పొందుతావు. అర్జునుడి విషయంలో జరిగింది ఇదే. కౌరవులపైన ద్వేషం లేదు, కోపం లేదు, నేను సింహాసనం అనే కారణం ఆకాంక్ష లేదు, కోరిక లేదు. ఇవన్నీ లేనప్పుడు ఎందుకు యుద్ధం చేయాలి? ఇవన్నీ బాగానే ఉన్నాయి. యుద్ధం చేయకపోతే ఏమవుతుంది? అర్జునుడు చరిత్రలో ఒక హీనుడిగా మిగిలిపోతాడు, ప్లస్ అధర్మం ప్రబలిపోతుంది. అదే యుద్ధం చేసామనుకో, సో నువ్వు క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించిన వాడు అవుతావు. పైగా నీకేం సింహాసనం పైన కూర్చోవాలనేం నువ్వేం యుద్ధం చేయలేదు, కాబట్టి రెండూ అనుష్ఠించిన వాడవుతావు అనేది కృష్ణుడి యొక్క సందేశం. కామక్రోధాలను జయించి జ్ఞానముతో కూడినటువంటి కర్మ చేసినట్టయితే అది మోక్షానికి పొందడానికి దారి అవుతుంది, ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది అంటాడు కృష్ణుడు. కర్మ సన్యాసము, కర్మ అనుష్ఠానము రెండూ ఉండాలి. జ్ఞానము తెచ్చుకోవాలి, ప్లస్ ఆచరించాలి. నాకు 60 ఏళ్ళు వచ్చాయంటే నేను ఇంకేం జ్ఞానం సంపాదిస్తాను, ఏదో గుడికి వెళ్ళడం, ఒక నమస్కారం చేయడం, ఇలా వెళ్ళొచ్చేస్తానంటే అది ప్రయోజనం లేదు. కేవలం కర్మ ఒక్కటే ప్రయోజనం లేదు. గుడికి వెళ్ళినా కూడా, మనం ఒక్కరోజు వెళ్ళినా కూడా ఏదో ఒక కొత్త విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. లేదంటే నాకు ఈ పూజలు వ్రతాలు నాకేం అవసరం లేదు, నేను ఒట్టిగా నేను వేదం చదువుకుంటూ వెళ్తానండి, నేను ఇవేమి అనుష్ఠానించానంటే అది కూడా వ్యర్థమే. జ్ఞానము పెంచుకోవాలి, ప్లస్ ఆచరణ చేయాలి. ఎందుకంటే ఎవడు ఆచరణ బాగా చేస్తాడు? జ్ఞానం ఉన్నవాడేగా. జ్ఞానం ఉన్నవాడేమో ఆచరించడు, ఏమో తెలియని వాడేమో ఆచరించిన ఫలం లేదు. ఇంకెందుకోసం ఇవన్నీ? అందుకే మనం ఎప్పుడు సనాతన ధర్మంలో ఉన్న విషయాలన్నీ కూడా చాలా వెనుకబడ్డానికి కారణం ఇదే. తెలుసుకున్నవాడు ఆచరించడు, ఆచరించేవాడికి తెలుసుకోడు. మరి ఎలా? ఈ రెండూ ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో అతడు బాగానే ఆచరించగలడు. మనం పెళ్ళిళ్ళు అవన్నీ చూస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళలో ఈ వేద మంత్రాలే వస్తాయి. వేద మంత్రాలు ఎవరైతే అర్థం తెలుసో వాడి పెళ్లి చేయించడు. పెళ్లి చేయించాలనే వాడు ఎవడైతే వస్తాడో ఆ పెళ్లి మంత్రాలకు వాడికి అర్థం తెలియదు. ఇంక ఎందుకోసం చేయించడం? అక్కడ మనం పాణిగ్రహణ సమయంలో హోమం చేస్తాం. 16 దేవతల ఆవాహనం చేసి హోమం చేస్తాం. ఏదో ఒక తంతు మనం చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళు సెల్ఫీలకి వీళ్ళకి ఫోటోలకు పోజ్ ఇస్తూ వెళ్తారు. దీనికి వీడికి అర్థం తెలియదు కాబట్టి నాదేం పోయింది, గంట సేపు వాళ్ళ చేత చేయించేస్తే ఒక పని అయిపోతుంది. స్వాహ అన్న అయినా ఇతనికి స్వాహ తెలుసు, అతనికి స్వాహ తెలుసు. స్వాహ అన్నప్పుడు నేను ఇవి అంతే. ఎందుకోసం వేస్తున్నా ఏమో ఇతనికి తెలియదు.
అదంతా తెలిసిందనుకోండి, మనం ఎందుకోసం చేస్తున్నాం, ఎవరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఇవన్నీ తెలుస్తాయి. ఇంతమంది మనం చేయాలా, దీనికి అర్థం ఇంత ఉందా, ఎంత మంచి కార్యము, జీవితాంతం సంతోషంగా జరిగిపోతుంది. మనం అంత చాలా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నా కూడా ఇంట్లో గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే అది ఏమో మనకు తెలియదు. ఎందుకోసం చేశాము, మనం ఏం ప్రమాణం చేశాము, అవన్నీ మనకి ఏం తెలియవు. ఎందుకు తెలియదు? తెలుసుకున్నవాడు పెళ్లి చేయించడు, పెళ్లి చేయించేవాడికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మన సాంప్రదాయాలు, మన సంస్కారాలన్నీ కూడా ఇలాగే కొన్ని రోజులు మూలబడిపోతాయి. ఇప్పుడున్న పిల్లలు ఏం చేస్తారు, ఏదైనా చేయాలంటే ఎందుకోసం చేయాలని చెప్పాలి. ఏదో నాకు తెలియదురా అంటే తెలియనప్పుడు నేను ఎందుకు చేయాలని ఊరుకుంటాడు. ప్రస్తుత కాలం పిల్లలు చేయమంటే చేస్తారు, కానీ ఎందుకోసం చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నువ్వు అలా అంతా మాట్లాడకూడదు, గుడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అని అడుగుతాడు. మనం అర్థం చెప్పగలగాలి, చెప్తే వాళ్ళు వస్తారు. ఏకాదశి చేయాలి, గురువులకు నమస్కారం చేయాలి, ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి, ఎందుకు చేయాలి అన్న ప్రశ్నకి మనం ఆన్సర్ ఇవ్వగలిగితే పర్ఫెక్ట్గా, అతడు అవునా ఇందుకోసం ఇవ్వాలా నేను చేస్తాను, అది చెప్పకుండా అలా అంతా అడగకూడదు. అలాంటి అడిగితే అపచారం అవుతుంది, మా పెద్దలు చేశారు నువ్వు కూడా చేయాలి అంతే, నేను ఎందుకు చేయాలి అంటారు. తెలియదు, ఇంత గుడ్డి మార్గంలో నేను ఎందుకు వెళ్ళాలి, మూఢనమ్మకము అంటారు. అందుకే తత్వజ్ఞానము ఉండాలి, ఆచరణ ఉండాలి. ఇది రెండూ లేకపోతే ఏమవుతుంది, మూఢభక్తి అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క సాంప్రదాయాన్ని వదిలి వేరే సాంప్రదాయానికి వెళ్ళిపోతారు. ఏముంది, హిందూ సాంప్రదాయంలో లాజిక్ లేదు, వేరే సాంప్రదాయంలో ఇన్ని నియమాలు లేవండి, అన్నిటికీ మడి మడి అంటారు, అద్దె అంటారు, ఇది అంటారు, డబ్బు అంటారు. ఇది దీనికన్నా వేరే మతం చాలా ఈజీగా ఉంటుందండి, పోతే ఏం కష్టం లేదు, ఊరికే కూర్చొని ఉండడమే, చాలా బెనిఫిట్స్ ఉంటాయి, వెళ్తారు. మనం సరిగ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలంటే మొదట మనం తెలుసుకోవాలి మన ధర్మం ఏంటి, సనాతనం. తెలుసుకొని చెప్తే ఆచరిస్తేనే ప్రయోజనం. తెలియకుండా ఊరికే మనం ఆచరిస్తూ వెళ్ళామనుకోండి, అది మూఢత్వంగా ఏర్పడుతుంది. అది కృష్ణుడే మూఢభక్తి అంటాడు. తర్వాత శ్లోకం చూస్తే, యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే అంటాడు భగవంతుడు. అంటే దీని అర్థం ఏంటంటే, కర్మయోగముపై అంటే కర్మయోగము అన్నప్పుడంతా మీరేం చేయాలంటే ప్రాక్టీస్ అనుకోండి. ఊరికే ఆ పదాన్ని చూసి కర్మయోగము అంటే ఏదో అనుకునేదండి. కర్మయోగం అంటే ఆచరించడం, ఒక మంచి పనిని ఆచరించడం, ఆ పనిని ఆచరించడం ద్వారా జ్ఞానాన్ని పొందడాన్ని కర్మయోగం అంట. ఊరికే కర్మ చేస్తూ పోవడం కాదు, కర్మ చేయుటతో పాటు జ్ఞానం కూడా రావాలి. కర్మయోగము పైన ఆసక్తి అథవా ఆచరించదలిచిన వాడు మనస్సును నిగ్రహించి స్వచ్ఛమైన మనస్సుతో స్వచ్ఛమైనటువంటి కర్మలను చేయవలను. కేవలం ఏదో ఒక కర్మ చేయడం ఒకటే కాదు, కానీ ఇంద్రియ నిగ్రహం చేసి మనస్సు నిగ్రహం చేసి మంచి పని చేయాలి. మనసులో అంత కుళ్ళు పెట్టుకున్నాడు అనుకోండి, ఆ పనిని చేయలేరు. ఇప్పుడు భగవంతుడి గురించి సత్యనారాయణ వ్రతం చేయాలి. సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తాం? నాకు ఏదో ఆ కష్టం ఉందండి, కూతురు పెళ్లి కాలేదు, ఏదో ఆస్తి ఐశ్వర్యము, ఆఫీసులో బాసు తొందర, ఇవన్నీ తల పెట్టుకుంటాం. చేసేటప్పుడు మనస్సు స్వచ్ఛంగా పెట్టుకొని ఇలా చేయాలి. అది కాకుండా వాడు ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా ఏదో అనుకున్నాం అనుకోండి, మనం చేయగలిగేటటువంటి కర్మ చెయ్యలేము. స్వచ్ఛంగా చేయలేదనుకోండి, కర్మతో పాటు జ్ఞానం కూడా రావాలా? జ్ఞానం కాదు, ఒట్టి రిచువల్ అవుతుంది. మన పూజలు పురస్కారాలు అన్నీ ఒక తంతులు అంతే, దాని గురించి మనకు వచ్చేదేం లేదు. ఒట్టి కర్మ మాత్రం చేయడం వ్యర్థం. కర్మతో పాటు నాలెడ్జ్ కూడా రావాలనుకోండి, మనస్సును నిగ్రహించి స్వచ్ఛమైన మనస్సుతో పనిచేయాలి. అప్పుడు ఎందుకోసం చేస్తున్నాం రా, ఇది ఎందుకో మనం ఆలోచించగలుగుతాం. లేదంటే ఏమవుతుంది, అయ్యో అందరూ వచ్చారో లేదో, భోజనాల దగ్గర ఎవరు లేరు, ఎవరైనా అక్కడ చూసుకోండి, వాళ్ళు వచ్చారో వాళ్ళని రిసీవ్ చేసుకోండి, వాళ్ళని 3 పంక్తిలో కూర్చోబెట్టండి, వాళ్ళని అడగండి టీ కాఫీలు తాగారా, తర్వాత ఏమండి మీ ఇంటికి వచ్చా మీరు పట్టించుకోలేదని మనల్ని అంటారు. ఎంతసేపటికి మనకు పీటలపైన కూర్చొని వీటిపైన ధ్యాస ఉంటుంది. కానీ అరే గురువు గారు ఏదో పుణ్యావాచనం అంటున్నారు, పుణ్యావాచనం దేనికి చేయాలి, ఎందుకు చేయాలి, ఇది సత్యనారాయణ వ్రతం ఏదో చెప్తున్నారు, కానీ ఇవన్నీ మనకు షోడశోపచారాలు ఎందుకోసం చేయాలి, నీళ్లు తీసుకోమంటున్నారు, లోపల తాగమంటున్నారు, కడుక్కోమంటున్నారు, పువ్వేయమంటున్నారు, ఇవన్నీ ఎందుకోసం చేయాలి, ఇవేమీ తెలియదు అనుకోండి, మీకు భగవంతుడి పైన భక్తి రాదు. అమెరికా ప్రధాన అధ్యక్షుడు వచ్చి ఇండియాకి వచ్చి ఏదో ఒక కార్యక్రమం పైన ఆంధ్రప్రదేశ్కి వచ్చాడనుకుందాం,
బిల్ క్లింటనో బిల్ గేట్సో ట్రంపో ఎవరో వచ్చాడు, అతడు తెలుగులో మాట్లాడనుకోండి, మనము ఉర్రూతలుగుతాం. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు వచ్చి తెలుగులో మాట్లాడరా, వాడికి ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయా? దాంట్లో ఉన్నవి అర్థమవుతాయా? ఏముండదు, ఊరికే దాంట్లో ఉన్నవి చదువుకుంటూ వెళ్తాడంతే. మనము మన భాషలో మాట్లాడాలని మనం ఉర్రూతలు ఊగిపోతాం, కానీ వాడికి అంత ఫీలింగ్సే ఉండవు. ఏదో అసలు పలకడానికి కూడా చాలామందికి రావు, ఫీలింగ్స్ ఉండవు. అలాగా మనము చేసేటటువంటి మనం వాడేటటువంటి మంత్రాలు సంస్కృతంలో ఉంటాయి, అవి మనకు తెలియదు. అమెరికా అధ్యక్షుడు తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుందో మనం సంస్కృతంలో మాట్లాడినా అట్లే ఉంటుంది. ఫీలింగ్స్ ఉండవు. ఫీలింగ్స్ లేకుండా మీరు పూజ ఎలా చేస్తారు? ఎవరైనా మీ ఇంటికి అతిథి వచ్చాడనుకోండి, మనం ఏం చేస్తాం, కొద్దిగా ఫీలింగ్స్ నింపాలి. రండి రండి, చాలా సంతోషం అండి మీరు వచ్చి, చాలా మనకు మా భాగ్యం, ఎన్ని రోజులైందండి మీరు వచ్చి, మిమ్మల్ని చూసి, మీరు ఈ రోజు రావడం మాకు సంతోషంగా ఉంది అని 4 మాటలు మాట్లాడామనుకోండి, అతను చాలా సంతోషంగా ఉంటుంది. అదే అలా కాకుండా రండి మీరు సంతోషంగా ఉండండి, మీరు వచ్చినందువల్ల నాకు చాలా సంతోషం అన్నీ ఒప్పజెప్పేసామనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది, వీడేంద్ర వీడు ఇలా చేస్తున్నాడు, వీడు అసలు మా పైన గౌరవం ఉందా లేదా, వీళ్ళింట్లో మనం ఎందుకు వచ్చామరా అని తిట్టుకుంటారు. అలా భగవంతుడు కూడా అలాగే కదా, మన ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ నీకు షోడశోపచారం సమర్పయామి, ఆచమనం సమర్పయామి అన్నీ మొహాన్ని కొట్టినట్టు పెట్టేసామనుకోండి, భగవంతుడు పాపం ఏమనుకోండి, వీడికి తెలియదు అని భగవంతుడు గుర్తిస్తాడు కాబట్టి సరిపోయింది. మన వాళ్ళైతే అయ్యో వీడికి ఏం తెలియదురా, గౌరవించడం తెలియదురా, పోనీ పాపం అనుకుంటే ఇబ్బంది లేదు, లేదా వీడేం నన్ను ఇలా ఆట పట్టిస్తున్నాడు, వీళ్ళ ఇంటికి ఇంకో రోజు రాకూడదని అనుకోండి, చాలా సమస్యలు ఏర్పడతాయి. అలాగా మనం గెస్ట్లు ఎలా రిసీవ్ చేసుకుంటామో అలాగే దేవుణ్ణి కూడా రిసీవ్ చేసుకోవాలంటే ఆ మంత్రాల్లో ఏముందో తెలియాలి. తెలియనప్పుడు ఏమవుతుంది అంటే మనం ఆ లైన్లో లేకపోయినా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. జ్ఞానంతో ఏదైనా సరే జ్ఞానంతో చేయడం మంచిది. ఒకసారి తెలుసుకున్నాం అనుకోండి, రెండోసారి పూజ చేసేటప్పుడు ఓహో ఇందుకోసం చేస్తున్నామా, అప్పుడు చేసేటప్పుడు కొద్దిగా నిదానంగా బాగా చేస్తాం తెలుసుకుంటే. సో ఏదైనా ఒక చేసినా కూడా తెలుసుకుంటూ చేయాలి. మనస్సును గెలవాలంటే భగవంతుడు అనుగ్రహం కావాలి. మనస్సును ఎవడైతే గెలుస్తాడో ఇంద్రియాలను కూడా జయిస్తాడు. దీని ద్వారా అతడి యొక్క ఆత్మ స్వచ్ఛమవుతుంది. అప్పుడు సర్వభూతములకు అతడే భగవంతుడనే నా యొక్క ఆత్మ అనేటటువంటి అవగాహన ఏర్పడుతుంది. భగవంతుడు అనే దానికి కరెక్ట్గా డెఫినేషన్ దొరుకుతుంది మనకి. సర్వగతుడు సర్వనియామకుడైన భగవంతుడు నాలో కూడా ఉన్నాడు. అతడే విశ్వనియామకుడు, విశ్వమంతా నిండి ఉన్నాడు. జగత్తును నియంత్రించేటటువంటి అనంత శక్తి అయి అణువులోనూ ఉన్నాడు. ఈ భావన మనకు ఏదైనా ఒక పని చేసేటప్పుడు జరగాలి. పూజ చేసేటప్పుడు భగవంతుడి గురించి, భగవంతుడు ఏంటి అవన్నీ తెలియాలి. అవన్నీ తెలియకుండా కేవలం అతను పురోహితుడు చెప్పినట్లు చేస్తూ పోయామనుకోండి, ఏం ప్రయోజనం? కర్మ సన్యాసము కర్మయోగము రెండింటినీ కలిపి జీవనంలో కర్మను ఆచరించాలి అని కృష్ణుడు వివరిస్తాడు. మన యొక్క నిత్య జీవనంలో కూడా ఇలానే కర్మాచరణ తెలుసుకొని చేయాలి. తెలుసుకోకుండా చేశారనుకోండి ఏం ప్రయోజనం? మనం చాలా సందర్భాల్లో పాతకాల పద్ధతులను గేలి చేస్తాం. మడి అంటారు, ఏదో సరిగ్గా శుద్ధి పెట్టాలి, ఏదేదో తిన్న తర్వాత శుద్ధి పెట్టాలి, ఏదేదో వర్ణిస్తారు. కానీ పాతకాలం నుంచి వచ్చేవాళ్ళు క్రియనైతే తీసుకురాగలిగారు, కానీ ఎందుకోసం చేస్తున్నామని తెలుసుకోకుండా వచ్చేసారు. కాబట్టి మనకు కొన్ని విషయాలు తెలియవు. మన సాంప్రదాయంలో చాలా సంస్కారాలు ఉంటాయి, అది చేయడం మాత్రమే తెలుసు. ఎందుకోసం చేయాలి ఎవరికి తెలియదు. పిల్లలు పుట్టినప్పుడు చెవి కుడతాం, చెవి ఎందుకు కుడతారు తెలియదు. కొన్ని సంస్కారాలు ఎందుకోసం చేయాలి తెలియదు. నామకరణం ఎందుకు చేస్తారు తెలియదు. నామకరణం చెయ్యాలని తెలుసు, కానీ ఎందుకోసం చేస్తారు తెలియదు. ఇలా చాలా తెలియకపోవడం ద్వారా ఏమవుతుంది, అది తంతుగా మిగిలిపోతుంది. తంతుగా మిగిలిపోయింది అనుకోండి, అటాచ్మెంట్ ఉండదు. మనం ఏ కర్మలు చేసినా కూడా, పెళ్ళి కానివ్వండి, ఉపనయనం కానివ్వండి, అన్నీ ఏం చేస్తాం, ఫంక్షన్ లాగా చేసేస్తాం. పెళ్ళి చేయాలి అంటే ఏ కళ్యాణ మంటపంలో చేయాలి, ఎంతమంది వస్తారు, ఏం భోజనం చేయాలి, ఎవరికి క్యాటరింగ్ ఇవ్వాలి, ఎంత బట్టలు ఏం కొనాలి, వాళ్ళకి మనమేమి ఇవ్వాలి, వాళ్ళు మనకేమి ఇస్తారు, ఈ లెక్కలే తప్ప అసలు పెళ్ళి అనేది ఎందుకు చేసుకుంటున్నాం? అసలు ఇంత చాలామంది అయితే ఇంత ఖర్చుపడి ఎందుకు చేసుకోవాలండి? ఖర్చు పెట్టి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం పెళ్లి ఖర్చు ఒక 10 మందికి ఇచ్చామనుకోండి, భోజనం అవుతుంది, మంచిదే. కానీ వెనకటి చేసిన వాళ్ళంతా పరిజ్ఞాని వాళ్ళ అంటే వెనకటికి ఇంత ఖర్చు పెట్టడాలన్నీ లేవు.
కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని పెంచేసాం, బాగా బడ్జెట్ని బాగా పెంచేసాం. వెనకటికి ఇంత డ్రామా అయితే లేదు. అప్పుడు ఒక సాంప్రదాయబద్ధంగా పెళ్ళి అంటే నలుగురు భోజనం వడ్డించి ఇలా చేసేవాడు. పాపం డబ్బుకు లేకపోయినా కూడా అప్పు చేసి చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాగా డబ్బు ఉండడం వల్ల ఏముంది, అదొక విచ్చలవిడితనం అయిపోయింది. ఎంతసేపటికి బట్టలు, కెమెరాలు, వీడియోలు, అందరికీ భోజనాలు వడ్డించడాలు, ఇవన్నీ కూడా అన్నీ చాలా మోడర్న్ అయిపోవడం వల్ల ఎందుకోసం చేయాలి అనే ప్రశ్న వచ్చేస్తుంది. వెనకటికి ఇల్లో చేసేవాడు ఈ యొక్క పెళ్ళిళ్ళని. ఇప్పుడంతా పెద్ద పెద్ద కళ్యాణ మంటపాలు, లక్షలు ఖర్చు పెట్టి కళ్యాణ మంటపాలు చేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళి అంటేనే కళ్యాణ మంటపంలో చేయాలనేది ఇప్పుడు స్టాండర్డ్ అయిపోయింది, ఇప్పుడు మారిపోయింది. ఇంకొన్ని రోజులు పోతే పెళ్ళి అంటే రిజిస్టర్ ఆఫీస్లోనే చేసుకోవాలని వచ్చేస్తుంది. ఒక 10 మంది చేసుకున్నారనుకోండి, అందరూ ఈ రోజున అందరూ అక్కడే చేసుకుంటున్నారండి, ఊరికే ఎందుకంటే ఖర్చు, రిజిస్టర్ ఆఫీస్లో చేసుకుందాం. ఇంకా వెళ్ళదనుకోండి, ఆన్లైన్లో చేసేసుకుందామండి, మీ ఇంట్లో మీరు ఆన్లైన్ మేము లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసుకోండి, మీ ఇంట్లో చూసుకోండి. ఈ లాక్డౌన్ కారణంగా ఎంతోమంది కుటుంబాల్లో ఆన్లైన్లోని పెళ్లి చూపులు అన్నీ అయిపోయాయి. మారిపోతుంటే వస్తూ మారిపోతుంది. ఎప్పుడైతే మనకు జ్ఞానం అనేది ఏర్పడదో, ఎందుకోసం చేస్తున్నామని తెలియదో, అది కాలానుగుణంగా మార్పు చెందుతూ ఉంటుంది. తర్వాత తరాల వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ ఎందుకు చేయాలి అంటారు. ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పలేము ఎందుకోసం చేయాలి. కాబట్టి తత్వజ్ఞానం, తత్వము ఉండాలి, ఆచరణ ఉండాలి. 2వ అధ్యాయంలో తత్వం చెప్పాడు, 3వ అధ్యాయంలో కర్మ ఎలా చేయాలి, ఆచరణ ఎలా చెప్పాడు, 4వ అధ్యాయంలో ఈ కర్మ ఆచరణ రెండు ఎలా ఉండాలి, 5వ అధ్యాయంలో ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం గురించి చెప్తాడు. ఇలా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ భగవంతుడు మనల్ని గైడ్ చేస్తూ వెళ్తాడు. ఇది సమయాతీతమైంది కాబట్టి ఇవాళ మనం ఇంతటితో ముగిద్దాం. తర్వాత వచ్చే వారం మరిన్ని శ్లోకాలతో భగవంతుడు మనల్ని ఏ మార్గానికి తీసుకెళ్తాడో మనం చూస్తూ ఇంతటితో ఈ యొక్క పాఠాన్ని ముగిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు.